ఓకేమా. సో నిన్న ఫీల్డ్ ఈక్వేషన్ డిస్కస్ చేస్తా ఉన్నాం. సో ఫీల్డ్కి క్వాంటమ్ మెకానికల్ ఈక్వేషన్ ఫామ్లో స్టార్ట్ చేసి ఉన్నాం. సో కాముటేటర్ రిలేషన్స్ చూసాం నిన్న. సో క్యూఐ క్యూజేకి 0 వచ్చేస్తుంది, పిఐ పీజేకి 0 వచ్చేస్తుంది. సో కానీ క్యూఐ పీజే ఐహెచ్ కట్, సో ఎక్స్పిఎక్స్ అది చెప్పున్నాను. లేకపోతే x1p1 ఐహెచ్ కట్ వస్తుంది, x1p2 0 అయిపోతుంది. సో క్రానికల్ డెల్టా మీద డిపెండ్ అవుతుంది. సో సో ఎక్స్పిఎక్స్ అంటే ఐహెచ్ కట్ వస్తుంది మనకు. ఇది ఎక్స్ అయితే ఇది పిఎక్స్ అయితేనే ఐహెచ్ కట్ వస్తుంది. ఇది ఎక్స్పివై ఎక్స్పిజెడ్, సో వేరే టర్మ్స్కి మనకు 0 అయిపోతుంది. సో క్రానికల్ డెల్టా అది డిస్కస్ చేస్తున్నాం. సో ఇది వచ్చి క్లాసికల్ మెకానిక్స్, సారీ నార్మల్గా క్యూపీ తీసుకుంటే. ఒకవేళ ఫీల్డ్లో తీసుకుంటే ఫీల్డ్లో మనకు యాంప్లిట్యూడ్స్ వచ్చేస్తాయి. జై ఐ జై జే ఆ పర్టికులర్ సెల్ దగ్గర, పర్టికులర్ పాయింట్ దగ్గర. సో అండ్ మొమెంటమ్ డెన్సిటీ ఇది పై ఐ పై జే, అది హామిల్టోనియన్ ఫార్ములేషన్లో చూసాం, ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్. అండ్ జై ఐ పై జే ఐహెచ్ కట్ డో ఐ జే బై డో టౌ జే. సో ఇక్కడ నుంచి ఇలా ఇలా వస్తుంది మీకు సేమ్ ఇదే, కానీ క్యూఐ ప్లస్లో జైఐ వస్తుంది, పీజే ప్లస్లో పైజే వస్తుంది. సో ఇది ఫీల్డ్కి రిలేటెడ్ టర్మ్స్. సో నెక్స్ట్ ఇంతవరకు ఏమో చూసాం. సో నిన్న డిస్కషన్లో చెప్పాం, ఒక్కో పాయింట్లో యాంప్లిట్యూడ్ అనేది టైంతో పాటు ప్లేస్తో పాటు చేంజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కదా, టొమాటో ఫీల్డ్. సో టొమాటోస్ ఉంటే ల్యాండ్లో టొమాటో ప్లాంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ప్లాన్ చేసినప్పుడు ఏమి ఉండవు టొమాటోస్, టైం పాస్ అయ్యే కొద్దీ వస్తూ ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. టొమాటోస్ నంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఒక్కొక్క ప్లాంట్లో ఒకలాగా వస్తుంది. కొన్ని ప్లాంట్స్కి 3, కొన్ని ప్లాంట్స్కి 4. సో అంటే ఆ రీజియన్లో మనకు నంబర్ అనేది ఉంటుంది, ఒక్కొక్క రీజియన్లో యాంప్లిట్యూడ్ అనేది. సో టైంతో పాటు టొమాటోస్ నంబర్ అనేది చేంజ్ అవుతుంది. సో అదే విధంగా ఇది ఫీల్డ్లో మనం తీసుకుంటే, ఫీల్డ్లో మనకు పార్టికల్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ ఫీల్డ్, ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతాయి. అండ్ ప్రోటాన్స్ ఉండే ఫీల్డ్లో ప్రోటాన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ పొజిషన్లో ఆర్ బార్ ఒక యాంప్లిట్యూడ్ ఉంటుంది, ఆర్ డాష్ పొజిషన్లో ఒక యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి మనకు ఈ విధంగా వచ్చాయి కాముటేటర్ రిలేషన్స్. అండ్ ఇక్కడ ఇది క్యూ ప్లస్లో జై వచ్చేసింది, పి ప్లస్లో పై వచ్చేసింది. సో ఇక్కడ మనం డెన్సిటీ కన్సిడర్ చేస్తాం, వాల్యూమ్ అదంతా వస్తుంది కాబట్టి ఓన్లీ డెల్టా కాకుండా డెల్టా క్యూబ్ తీసుకున్నాం. డెల్టా క్యూబ్ మీన్స్ 3 డైమెన్షనల్, ఎందుకంటే ఇది డెన్సిటీ ఫీల్డ్ అనేది మనం 3 డైమెన్షన్స్లో కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి డెల్టా క్యూబ్ వచ్చింది, ఓన్లీ డెల్టా రాలేదు. అండ్ డెల్టా ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ డాష్, ఇది నిన్న డిస్కస్ చేసాం. సో డైరాక్ డెల్టా ఫంక్షన్. సో డెల్టా ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ టు 1 0 వైర్లెస్ కమ్యూనికేషన్లో కానీ వచ్చింది అది. సో ఒకే పాయింట్లో మనకు వస్తుంది ఫంక్షన్ అనేది, వేరే ఏ చోట రాదు. సో డెజర్ట్ చెప్పాను ఎగ్జాంపుల్, డెజర్ట్లో వాటర్ ఏదో ఒక ప్లేస్లోనే ఉంటుంది, చాలా ప్లేసెస్లో ఉంటాయి కానీ ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది, ఒయాసిస్ అంటామని. సో అక్కడ ఒకటే అవైలబిలిటీలో ఉంటుంది ఓవరాల్ సర్ఫేస్లో. సో ఫంక్షన్ కూడా ఒక పర్టికులర్ పాయింట్లోనే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0 చేసుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ వస్తుంది మనకు. సో ఆ పర్టికులర్ పాయింట్లోనే మనకు ఫంక్షన్ స్ట్రాంగ్గా ఈ విధంగా వస్తుంది. సో ఇది ఎక్స్ ఈక్వల్స్ టు ఏలో, ఇది ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఫంక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మిగతా ప్లేసెస్లో ఎక్కడ ఉండదు ఫంక్షన్. సో దట్ ఈస్ డైరాక్ డెల్టా ఫంక్షన్ అని చెప్పుకున్నాం. సో మీకు ఈ విధంగా వస్తుంది, డెల్టా క్యూబ్ ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ డాష్ అంటే
ఆర్ మైనస్ ఆర్ డాష్ ఈక్వల్స్ టు 0 చేసుకుంటే ఆర్ ఈక్వల్స్ టు ఆర్ డాష్ వస్తుంది. సో అప్పుడు నీకు ఐహెచ్ కట్ వస్తుంది. సో అది నిన్న ఇంతవరకు డిస్కస్ చేసాం ఫీల్డ్ ఈక్వేషన్లో. సో నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూయేషన్. Since in the limit delta tau j tends to 0, delta ij or tau j become 3-dimensional Dirac function. సో ఇది మా సో డెల్టా టౌ జే అంటే స్మాల్ వాల్యూమ్ తీసుకుంటే, వాల్యూమ్ నియర్లీ నెగ్లిజిబుల్ స్మాల్గా డివైడ్ చేస్తే డైరాక్ ఫంక్షన్ బికమ్ 3-dimensional అని ఉంది చూడండి. ఇప్పుడే చెప్పింది 3-dimensional డైరాక్ ఫంక్షన్. సో వాల్యూమ్ వస్తుంది కాబట్టి డెల్టా క్యూబ్ వస్తుంది అని చెప్పాను. సో 3-dimension వాల్యూమ్ ఈస్ the points r and r dash lying in the ith and jth cell respectively. సో r r dash అనే పొజిషన్ వెక్టార్స్, అది ఏ పొజిషన్లో ఉందో చెప్తుంది మనకు వెక్టార్స్. సో r వచ్చి ఐత్ సెల్, మనము సెల్స్గా డివైడ్ చేసేయాలి అని చెప్పాను. ఎగ్జాంపుల్ వచ్చి రూబిక్స్ క్యూబ్ చెప్పాను. సో అది ఒక పెద్ద క్యూబ్, ఆ క్యూబ్లో మళ్ళీ మనకు చిన్న చిన్న క్యూబ్స్ వస్తాయి డివైడ్ అయ్యి ఈక్వల్ నెంబర్ ఆఫ్. సో ఓకేమా. సో ఐత్ సెల్ జేత్ సెల్ అన్నారు. సో ఆ క్యూబ్లో కానీ మనకు చాలా సెల్స్ వస్తాయి, చాలా చిన్న క్యూబ్స్. ఆ విధంగా ఊహించుకోవాలి మనము. ఆ సెల్స్ వచ్చి మనము చాలా చిన్నదిగా డివైడ్ చేయాలి మా. సో టౌ జే అంటే ఏమి అంటే ఆ వాల్యూమ్, ఆ చిన్న సెల్స్ యొక్క వాల్యూమ్, అది చాలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఊహించుకోవాలి. సో ఫర్ ద ఫీల్డ్ విత్ మోర్ దాన్ వన్ కాంపోనెంట్ వీ హ్యావ్. సో ఫీల్డ్కి ఒక ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ అన్ని చాలా కాంపోనెంట్స్ వస్తాయి ఒకవేళ. సో అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది ఈ రిలేషన్స్. సో ఇది ఆల్ఫా కాంపోనెంట్, బీటా కాంపోనెంట్ అండ్ పై మొమెంటం డెన్సిటీ యొక్క ఆల్ఫా కాంపోనెంట్, మొమెంటం డెన్సిటీ యొక్క బీటా కాంపోనెంట్ ఆ పర్టికులర్ సెల్స్లో అవి 0 అయిపోయాయి. ఇవి ఆల్ఫా కాంపోనెంట్ జై యాంప్లిట్యూడ్ యొక్క ఆల్ఫా కాంపోనెంట్ ఏ పొజిషన్లో అంటే ఆర్త్ పొజిషన్లో, టైం వచ్చి టీ. అదే టైంలో మొమెంటం డెన్సిటీ, ఇది మొమెంటం డెన్సిటీ ఆర్ డాష్ పొజిషన్ బీటా కాంపోనెంట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో 3-dimensional కాబట్టి 3-dimensional క్రానెకర్ డెల్టా క్యూబ్ ఆల్ఫా బీటా ఆర్ మైనస్ ఆర్ డాష్ ఐహెచ్ కట్ అని వచ్చింది. సో ఇక్కడ ఆల్ఫా బీటా వచ్చి 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఎఫ్. సో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే ఆ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ 1 అవ్వాలంటే మనకు 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి ఆర్ డాష్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఆర్ డాష్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా. ఆ 2 కాంపోనెంట్స్ సేమ్ అయి ఉండాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా. సో ఎక్స్పీఎక్స్లో ఎలాగైతే మనకు ఐహెచ్ కట్ వస్తుందో అండ్ ఎక్స్పీవైలో 0 వచ్చేస్తుందో ఆ విధంగా మా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అయి ఉండాలి అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డాష్ అయితేనే ఇది 1 వస్తుంది, అప్పుడు ఐహెచ్ కట్ వస్తుంది. సో ఇన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటే మనకు ఈ విధంగా వస్తాయి కామ్యుటేటర్ రిలేషన్స్. సో నెక్స్ట్ వచ్చి instead of specifying algebraic relation for xi and pi directly, we may expand xi in terms of any algebra in any complete normal set functions which are convenient eigenfunctions of single particle that moves in the field. సో పార్టికల్ ఫీల్డ్లో ఉంటే ఎలక్ట్రాన్ ఫీల్డ్లో ఎలక్ట్రానిక్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో వేవ్ ఫంక్షన్ ఈ విధంగా వస్తుంది అంటున్నారు. ఆర్థో నార్మల్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. సో యూకే ఆఫ్ ఆర్, వీటిని మనము ఆర్థో నార్మల్ ఫంక్షన్స్ అంటాం. మనకు ఎలా అయితే XYZ యాక్సిస్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఆర్థో నార్మల్ ఒకదానికి ఒకటి పర్పెండికులర్గా ఈ ఫంక్షన్స్ వస్తాయి క్వాంటమ్ మెకానిక్స్లో. సో యూకే ఆఫ్ ఆర్ వాటి కోఎఫిషియన్స్ ఏకే ఆఫ్ టీ క్యాప్ వేర్ యూకే ఆఫ్ ఆర్ సాటిస్ఫై ద రిలేషన్. సో ఇది నార్మలైజేషన్ కండిషన్ నుంచి వస్తుంది మనకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూకే స్టార్ యూఎల్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా కేఎల్. ఎప్పుడైతే కేఎల్ 2 ఈక్వల్ అవుతుందో అప్పుడు 1 వస్తుంది. సో నార్మలైజేషన్ కండిషన్లో కూడా అంతే కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ జైజే స్టార్ డీటౌ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఐజే వస్తుంది. ఎప్పుడైతే 2 ఈక్వల్ అవుతాయో అప్పుడు మనకు 1 వస్తుంది. అండ్ నెక్స్ట్
summation uk of r uk star r dash is equals to delta of r minus r dash. సో ఇది ఇంకో రిలేషన్. సో యూకే దాన్ని యూకే స్టార్ట్ చేస్తే మల్టిప్లై చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ ఇక్కడే వేవ్ ఫంక్షన్ని యొక్క కాంజుగేట్ తీసుకొని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో దట్ ఎప్పుడైతే ఆర్ ఈక్వల్స్ టు ఆర్ డాష్ అవుతుందో అప్పుడు మనకు ఈ టర్మ్ కానీ 1 అయిపోతుంది. అండ్ ద ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఏకే ఆర్ క్వాంటైజ్డ్ ఆపరేటర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్. సో సెకండ్ క్వాంటైజేషన్లో నిన్న డిస్కస్ చేసాం కదమ్మా. సో ఏకే అంటే అవే ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ అవి. సో ప్రాబబిలిటీస్ కూడా మనకు ఆపరేటర్స్ లాగా తీసుకుంటే వాటికి కూడా క్వాంటైజ్డ్ వాల్యూస్ ఇస్తే దట్ ఈస్ సెకండరీ క్వాంటైజేషన్ అన్నాం. సో క్వాంటైజ్డ్ ఆపరేటర్స్ అని ఇచ్చారు. ద క్వాంటమ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ xi విల్ బి ఫిక్స్డ్ ఇఫ్ ఏకే ఈస్ అలౌడ్ టు సాటిస్ఫై ఆల్జిబ్రాయిక్ రిలేషన్స్. allowed to satisfy. సో ఈ వేవ్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవ్వకుండా ఫిక్స్గా ఉంటాయి అంటున్నారు. ఎప్పుడంటే ఇఫ్ అలౌడ్ టు సాటిస్ఫై ఆల్జిబ్రాయిక్ రిలేషన్, ఇక్కడ ఉండే ఈ కోఎఫిషియన్స్ ఆల్జిబ్రాయిక్ రిలేషన్స్ని సాటిస్ఫై చేస్తే ఇప్పుడు xi అనేది మనకు ఫిక్స్డ్గా వస్తుంది అంటున్నారు. సో టు కంప్లీట్ ద డిస్క్రిప్షన్ ఇన్ అనాలజీ విత్ క్వాంటమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వి అజ్యూమ్ దట్ ఫర్ ఈ క్వాంటమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ we assume that for any function f. సో ఒక ఫంక్షన్కి ఇది ముందుగానే వచ్చింది మీకు ఈ ఫార్ములా. సో ఎఫ్ అనే ఫంక్షన్ టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుంది, సో దాన్నే మనము కామ్యుటేషన్ ఆఫ్ ఎఫ్హెచ్ డివైడెడ్ బై ఐహెచ్ కట్ చేస్తాము. మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇవి ఈ టైప్ ఫార్ములా మీకు క్లాసికల్ మెకానిక్స్లో కానీ వచ్చి ఉంటుంది. సో ద కామ్యుటేటర్ బ్రాకెట్ క్యాన్ బి evaluated with the help of second when explicit expressions for f and h in terms of xi and pi are given. So thus equation 2 and 4 completely describe the behavior of quantized field that is specified by Hamiltonian. So manaku ee commutator relations use chesi f place lo. సో ఇక్కడ ఇచ్చారు ద కామ్యుటేటర్ బ్రాకెట్ కాన్ బి ఎవాల్యుయేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెకండ్. సో ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకు కామ్యుటేటర్ బ్రాకెట్స్ వస్తాయి అండ్ దెన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎఫ్ అండ్ హెచ్. సో ఎఫ్కి హెచ్ అవి ఒక ఫంక్షన్స్ కదా, హామిల్టోనియన్ కూడా ఒక ఫంక్షనే, ఎఫ్ కూడా ఒక ఫంక్షనే. ఆ ఫంక్షన్స్ వచ్చి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనము xi పైలో రాసుకుంటే ఈ ఎఫ్ హెచ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పై హెచ్. సో అప్పుడు మనము ఈ ఫార్ములాస్ యూస్ చేసి దీన్ని క్యాల్కులేట్ చేసేయచ్చు అంటున్నారు. సో దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఈక్వేషన్ మా. సో నెక్స్ట్, సో క్వాంటైజేషన్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్, కామ్యుటేషన్ యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్. సో నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్ని క్వాంటైజ్ చేయాలి. So let us first consider the quantization of non-relativistic Schrodinger equation, which is, so hxi is equals to xi అదేమా hxiని మనం ఎలా రాస్తాము, hxi is equals to IH క dou xi by dou t. hxi is nothing but IH క dou by dou t xi వస్తుంది. హామిల్టోనియన్ మనకి ఏమొస్తుంది, ఇది స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈ ఈక్వేషన్, స్క్రాడింగర్ ఈక్వేషన్. సో సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో v ఆఫ్ r కమా t మైనస్ h కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్. సో ఇక్కడ p ప్లేస్లో మైనస్ IH కట్ డెల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది p స్క్వేర్ బై 2m. సో ఇది కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. hxi ఈజ్ ఈక్వల్స్ టు IH కట్ డో xi బై డో t. సో ఇది టైం డిపెండెంట్ ఈక్వేషన్, ఎందుకంటే టైం ఉంది కాబట్టి, టైం అనే టర్మ్. ఎందుకంటే మాకు ఫీల్డ్ అనేది టైంతో ఆ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి టైం మీద డిపెండ్ అవుతా ఉంది. ఆ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ కానీ ఏదైనా తీసుకుంటే మనం. సో ఇది దిస్ ఈస్ టైం డిపెండెంట్ స్క్రాడింగర్ ఈక్వేషన్. సో దిస్ ఈక్వేషన్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ క్లాసికల్ హామిల్టోనియన్ సింప్లీ బై రీప్లేసింగ్ q and by the corresponding operator satisfying usual combination rules qi pj IH delta ij. సో ఇది అదే కదా, ఇప్పుడే చెప్పాను కదా, p
పీ ప్లేస్లో మైనస్ ఐహెచ్ కట్ డెల్టా మొమెంటమ్ ఆపరేటర్తో రీప్లేస్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది అని. సో దిస్ ట్రాన్సిషన్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ఇస్ టర్మ్డ్ హ్యాస్ ఫస్ట్ క్వాంటైజేషన్. సో క్యూని పీని మనం ఆపరేటర్స్ ఫామ్లో రాసుకుంటే, ఇప్పుడు పీని ఎలా రాసుకుంటున్నాం, మొమెంటమ్ ఆపరేటర్ మైనస్ ఐహెచ్ కట్ డెల్ క్యూ యొక్క పొజిషన్ ఆపరేటర్ ఫామ్లో రాసుకుంటే అదే మనకు ఫస్ట్ క్వాంటైజేషన్. That is nothing but first quantization. If we treat the Schrödinger equation as though it were a classical equation describing the motion of some kind of material fluid and again quantize it by replacing commuting function, this is called second quantization, commuting function by an operator. సో ఇక్కడ పీని క్యూని మనము ఆపరేటర్స్ ఫామ్లో రాసుకుంటే మైనస్ ఐహెచ్ కట్ డెల్టా, దట్ ఈస్ ఫస్ట్ క్వాంటైజేషన్. జై ఉంది కదా వేవ్ ఫంక్షను, ఆ వేవ్ ఫంక్షన్ జైని కూడా మనము క్వాంటైజ్ చేసేస్తే ఆపరేటర్ ఫామ్లో రాసుకుంటే అదే ఇచ్చారు, రీప్లేసింగ్ కామ్యుటేటింగ్ ఫంక్షన్ వేవ్ ఫంక్షన్ బై అన్ ఆపరేటర్. సో దాన్ని కానీ మనం ఆపరేటర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ క్వాంటైజేషన్. However, it may be seen that the operator and the wave function formulations are equivalent. We have to find the Lagrangian density, which when substituted in Euler's equation will lead to Schrödinger equation 1. It is easily seen the Lagrangian. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మనం లెగ్రాంజియన్ డెన్సిటీ ఒక ఫామ్లో రాసుకోవాలి. ఏ ఫామ్లో అంటే ఆ లెగ్రాంజియన్ డెన్సిటీ నుంచి మనకు ఈ స్క్రాండింగర్ ఈక్వేషన్ వచ్చేయాలమ్మా. సో ఈ లెగ్రాంజియన్ అనే డెన్సిటీని యూస్ చేసి స్క్రాండింగర్ ఈక్వేషన్ మనం తెప్పించాలి. సో అది ఎలా పాసిబుల్ అని వీళ్ళు చెప్తున్నారు. సో ఏ ఫామ్లో ఉండాలి అప్పుడు లెగ్రాంజియన్ అని చెప్తున్నారమ్మా. సో అదే ఇది. సో లెగ్రాంజియన్ డెన్సిటీకి లెగ్రాంజియన్కి కాస్త డిఫరెన్స్ తెలుసుకోండి. సో లెగ్రాంజియన్ డెన్సిటీ అంటే ఆ పర్టికులర్ లెగ్రాంజియన్ ఫర్ యూనిట్ వాల్యూమ్, అది ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే మనకు వచ్చే లెగ్రాంజియన్ దట్ ఈస్ నథింగ్ బట్ టీ మైనస్ వి. సో ఎంటైర్ వాల్యూమ్లో తీసుకుంటే దట్ ఈస్ నార్మల్ లెగ్రాంజియన్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, వీ హ్యావ్ టు ఫైండ్ అ లెగ్రాంజియన్ డెన్సిటీ. లెగ్రాంజియన్ డెన్సిటీ ఒక ఫామ్లో మనము క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫార్ములేషన్ ఇవ్వాలి. సో అది దాని నుంచి మనకు స్క్రాండింగర్ ఈక్వేషన్ వచ్చేయాలి అంటున్నారు. సో ఆ ఫామ్ వచ్చి ఇదేమా. సో దాని నుంచి ఎలా వస్తుందో చూస్తాం ఇప్పుడు. సో ఎల్ ఈజ్ గోస్ టు ఐహెచ్ కట్ జై స్టార్ జై డాట్ అది. సో కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ జై అది మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m గ్రేడియంట్ ఆఫ్ జై స్టార్ డాట్ గ్రేడియంట్ ఆఫ్ జై మైనస్ వి ఆఫ్ ఆర్ కమా టీ జై స్టార్ ఇంటూ జై. సో ఇది ఈ ఫామ్ ఇచ్చారు ఎల్కి. సో ఇక్కడ నుంచి డో ఎల్ బై డో జై అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలమ్మా, డో ఎల్ బై డో జై అంటే. సో ఇక్కడ ఉండే ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు జై కనుక మనం డిఫరెన్షియేషన్ చేస్తే పార్షియల్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్లో చూడండి మనకు జై అనే టర్మ్ లేదు, ఇక్కడ వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జై, కానీ ఇక్కడ ఫస్ట్ టర్మ్లో జై లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో అంతే కదా. సో డో బై డో ఎక్స్ ఎక్స్వై మనకి ఏమొస్తుంది, వై పక్కన పెట్టేసి వై ఇంటూ డో ఎక్స్ బై డో ఎక్స్ వస్తుంది, వై వస్తుంది ఓన్లీ. అదే డో బై డో జెడ్ ఎక్స్వై మనకు ఏమొస్తుందంటే 0 వచ్చేస్తుంది మా, ఎందుకంటే అక్కడ జెడ్ టర్మ్ ఏమీ లేదు. సో అదే విధంగా ఇక్కడ మనము పార్షియల్ ఇక్కడ ఇది ఒకసారి చూసుకోండి మా, ఇక్కడ డిరైవేషన్స్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎల్ని విత్ రెస్పెక్ట్ టు జై చేయాలి. ఇక్కడ జై లేదు, ఇక్కడ కూడా జై లేదు, ఇక్కడ ఉంది ఓన్లీ ఇక్కడ ఉంది. సో మిగతావన్నీ పక్కన పెట్టేసి డో జై బై డో ఎల్ బై డో జై చేయాలి. సో డో బై డో జై చేస్తే ఈ టర్మ్కి, సో డో జై బై డో జై 1 వచ్చేస్తుంది మైనస్ వి ఆఫ్ ఆర్ కమా టీ జై స్టార్ ఈ టర్మ్ వస్తుంది మనకు డో ఎల్ బై డో జై చేస్తే ఈ టర్మ్. సో అదేవిధంగా ఇంకా నెక్స్ట్ కూడా అదే సేమ్ డో ఎల్ బై డో జై డాట్, డో ఎల్ బై డో జై డాట్. సో జై డాట్ మనకు ఫస్ట్ టర్మ్లో ఉంది, మిగతా ఏ టర్మ్స్లో లేదు. సో ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ఐడియా ఉంటే మీకు వచ్చేస్తుంది ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందని. సో జై డాట్ డో ఎల్ బై డో జై డాట్ అన్నారు.
సో ఇక్కడ లేదు, సో అది జీరోస్ అయిపోతాయి. ఇది ఐహెచ్ కట్ జై స్టార్ ఒకటి మిగులుతుంది. సో ఈ విధంగా వచ్చింది. అగైన్ డో బై డో టీ చేయాలి, ఎందుకంటే మనము ఇక్కడ యూలర్ లెగ్రాంజియన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన లెగ్రాంజియన్ డెన్సిటీ డిరైవేషన్స్ మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి మా యూలర్స్ ఈక్వేషన్లో. ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్క్రాడింగర్ ఈక్వేషన్ వచ్చేయాలి. సో అదే వాళ్ళు చెప్పింది. సో ఇంకోసారి డిటీతో డిఫరెన్షియేషన్ చేయాలి. సో మనకి ఈ టర్మ్ వచ్చింది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే ఐహెచ్ కట్ అనేది కాన్స్టెంట్ మనకు. సో జై స్టార్కి డిఫరెన్షియేషన్ చేస్తే జై డాట్ స్టార్ వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది సమ్మేషన్ k ఈక్వల్స్ టు 1 to ఇన్ఫినిటీ డో బై డో ఎక్స్కే డో ఎల్ బై డో జై బై డో ఎక్స్కే, అంటే గ్రేడియంట్తో డిఫరెన్షియేషన్ చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ గ్రేడియంట్ ఆఫ్ జై. సో గ్రేడియంట్ అంటే ఏమి, ఒక డిస్టెన్స్ బట్టి ఎలా మారుతా ఉంది, ఒక ప్లేస్ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తే వేవ్ ఫంక్షన్ యాంప్లిట్యూడ్ ఎలా మారుతా ఉందో చెప్తుంది ఇది. సో అది చేయాలి. సో దీన్నే మనము ఈ గ్రేడియంట్నే ఇది ఈ ఫామ్లో రాసుకున్నారు. ఇది 1 డైమెన్షన్. సో ఓవరాల్ 3 డైమెన్షన్స్. దీన్నే సింప్లిఫైడ్గా ఇలా రాయొచ్చు ఈ ఫార్ములానే. సో ఈ సమ్మేషన్ ఎత్తేస్తే మనకు ఈ విధంగా వస్తుందా, దీన్నే ఈ విధంగా రాస్తున్నారు వీళ్ళు. సో సమ్మేషన్ లో x1 x2 ఎలాగైతే కన్సిడర్ చేసుకుంటామో గ్రేడియంట్లో కూడా మనకు వస్తుంది. డో బై డో ఎక్స్ ఐ క్యాప్, డో బై డో వై జే క్యాప్ అలా వస్తుంది. సో ఈ విధంగా రాసేస్తున్నారు దీన్ని. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఎల్ని విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ జై డిఫరెన్షియేట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ గ్రేడియంట్ జై అనేది మనకు ఈ టర్మ్లో లేదు, ఈ టర్మ్లో కూడా లేదు, ఓన్లీ మిడిల్ టర్మ్లో ఉంది. సో డో ఎల్ బై గ్రేడియంట్ జై చేస్తే నీకు ఈ విధంగా వస్తుంది. సో మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m గ్రేడియంట్ ఆఫ్ జై స్టార్. సో ఈ టర్మ్ డిఫరెన్షియేషన్ అయిపోయి ఇది మిగులుతుంది ఫైనల్లీ మనకు. సో నెక్స్ట్ సో డెల్టా డాట్ డెల్టా మనకు డెల్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m జై స్టార్. నెక్స్ట్ వచ్చి ద యూలర్స్ ఈక్వేషన్. సో మీకు వచ్చింది కదా సేమ్ అదే ఆ టైపే ఇది. సో క్లాసికల్ మెకానిక్స్లో వచ్చింది dy dt ఆఫ్ డో ఎల్ బై డో క్యూకే డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూకే. సో ఆ ఫామే ఇది, సేమ్ అదే ఫామ్ dy dt ఆఫ్ డో ఎల్ బై డో క్యూకే డాట్. సో క్యూకే ప్లేస్లో మనకు జై వస్తుంది. సో ఇది లెగ్రాంజియన్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనము పార్షియల్ డిఫరెన్షియేషన్స్ చేసాం కదా, ఇది చేసాము ఫస్ట్, ఇది చేసాం పార్షియల్ డిఫరెన్షియేషన్, మళ్ళీ ఇది, నెక్స్ట్ ఇది చేసాం. సో ఇవన్నీ ఎందుకు చేసామంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేందుకు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి 1 by 1. సో డో ఎల్ బై డో జై మనకు ఇది వచ్చింది, ఈ టర్మ్ వచ్చింది, ఈ టర్మ్ ఇప్పుడే వచ్చింది ఇక్కడ చేసాం. సో మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అండ్ మైనస్. సో ఇది కానీ ఇక్కడ ఉంది చూడండి. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ని అటువైపు పంపించేస్తున్నాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే ఈ 2 టర్మ్స్ని అటువైపు పంపించేస్తే ఈ విధంగా వస్తుంది, ప్లస్ మైనస్ అయిపోతుంది, మైనస్ ప్లస్. సో విచ్ ఈస్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్. సో మనకు నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్ ఐహెచ్ కట్ డో జై బై డో టీ అని చేసాం కదా అప్పుడే. సో జై డాట్ వచ్చింది పీ స్క్వేర్ బై 2m ఇంటూ జై ప్లస్ వి. ఈ ఈక్వేషనేమా, ఈ ఈక్వేషనే స్క్రాడింగర్ ఈక్వేషన్. సో ఇదే కదా స్క్రాడింగర్ ఈక్వేషను. సో ఈ ఈక్వేషన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టేకింగ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే ఐ ప్లస్ ఐకి కాంప్లెక్స్ కాంజుగేట్ మైనస్ ఐ, జై డాట్కి జై డాట్ స్టార్ కాంప్లెక్స్ కాంజుగేట్, అండ్ జై స్టార్ జైకి కాంప్లెక్స్ కాంజుగేట్ జై స్టార్, అండ్ వి ఇంటూ జైకి కాంప్లెక్స్ కాంజుగేట్ జై స్టార్. సో
ఈ స్క్రాండింగర్ ఈక్వేషన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేటే ఈ ఈక్వేషన్ మనకి ఇప్పుడు పెట్టి సాల్వ్ చేస్తే. సో ద canonically conjugate momentum to xi is, సో canonically conjugate momenta generalized coordinates వచ్చి ఉంటుంది కదా మీకు క్లాసికల్ మెకానిక్స్లో. సో అదే విధంగా p ఈజ్ ఈక్వల్స్ డో ఎల్ బై డో క్యూకే డాట్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ వచ్చి మొమెంటం డెన్సిటీ పై అంటే లెగ్రాంజియన్ డెన్సిటీ. సో ఫీల్డ్లో మనకు ఈ ఫామ్లో వస్తుంది. సో పై ఈజ్ నథింగ్ బట్ డో ఎల్ బై డో జై డాట్. సో డో ఎల్ బై డో జై డాట్ చేస్తే ఇదే కదా వచ్చింది. సో ఐ హెచ్ కట్ జై స్టార్ as xi dot star does not appear in the Lagrangian density, the momentum canonically conjugate to xi dot star does not exist and it is literally identically zero. సో ఇది ఈ టర్మ్ కానీ ఈ పాయింట్ కానీ వచ్చి ఉంటుంది మా మీకు క్లాసికల్ మెకానిక్స్లో. సో లెగ్రాంజియన్ డెన్సిటీలో మనకు xi dot స్టార్ టర్మ్ లేదు అంటున్నారు. సో ఇదే కదా లెగ్రాంజియన్ మనం కన్సిడర్ చేసుకునేది లెగ్రాంజియన్ డెన్సిటీ. సో సై స్టార్ ఉంది, జై ఉంది, గ్రేడియంట్ ఆఫ్ జై ఉంది, జై డాట్ ఉంది, కానీ జై డాట్ స్టార్ లేదు మనకు ఈ లెగ్రాంజియన్ డెన్సిటీలో. జై డాట్ స్టార్ ఎక్కడ లేదు. సో అది లేకపోతే తన యొక్క కెనానికలీ కాంజుగేట్ మొమెంటం ఉండదు, ఎగ్జిస్ట్ అవ్వదు. సో సైక్లిక్ కోఆర్డినేట్స్ అని వచ్చి ఉంటుంది మీకు క్వాంటమ్ మెకానిక్స్లో. సో ఏదైనా టర్మ్ లేకపోతే ఎక్స్ లేకపోతే లెగ్రాంజియన్లో తన కాంప్లెక్స్ కాంజుగేట్ పిఎక్స్ ఉండదు, జీరో అయిపోతుంది. సో ఐడెంటికలీ జీరో. సో అదే విధంగా ఇక్కడ జై డాట్ స్టార్ అనే టర్మ్ లేదు మనకు. సో జై డాట్ స్టార్ అనే టర్మ్ లేదంటే తన కాంప్లెక్స్ కాంజుగేట్ జీరో అని మీనింగ్. సో ఇక్కడ ఇచ్చేసారు. అండర్ దిస్ కండిషన్ ద కామ్యుటేషన్ రిలేషన్. సో ఈ కండిషన్లో కామ్యుటేటర్ రిలేషన్ ఇలా వస్తుంది అంటున్నారు. సో జై డాగర్ ఆఫ్ ఆర్ కమా టీ పై డాగర్ ఆఫ్ ఆర్ కమా టీ ఐహెచ్ కట్ డెల్టా క్యూబ్ ఆర్ మైనస్ ఆర్ డాష్. సో డాగర్ అంటే అదే చెప్పాను కదా, కాంప్లెక్స్ ట్రాన్స్పోజ్ కాంప్లెక్స్ కాంజుగేట్ రెండు చేస్తే వస్తుంది మనకు. సో కెనాట్ బి సాటిస్ఫైడ్ ఫర్దర్, కెనాట్ బి సాటిస్ఫైడ్. సో ఈ విధంగా వస్తే మనకు ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అవ్వదు అంటున్నారు. ఎప్పుడు జై డాట్ స్టార్ అనే టర్మ్ లేదు, తన కెనానికలీ కాంజుగేట్ మొమెంటం లేదు. ఫర్దర్ సిన్స్ జై స్టార్ ఎగ్జిస్ట్ అండ్ పై డస్ నాట్, హెన్స్ దే కెనాట్ బి రిగార్డెడ్ హ్యాస్ కెనానికలీ కాంజుగేట్ వేరియబుల్స్. సో ఈ ఈక్వేషన్లో మనకు జై స్టార్ ఉంది కానీ పై లేదు. సో వాటిని కూడా మనము కెనానికలీ కాంజుగేట్ వేరియబుల్స్ అని చెప్పలేము అంటున్నారు. సో ద హామిల్టోనియన్ డెన్సిటీ ఈజ్, సో ఈ ఫార్ములా మనకు క్లాసికల్ మెకానిక్స్ నుంచి వచ్చిందేమా. సో హెచ్ ఈజ్ గోస్ టు హామిల్టోనియన్ సమ్మేషన్ పిఐ క్యూఐ డాట్ మైనస్ ఎల్. సో మొన్న డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం హామిల్టోనియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్లో. సో సమ్మేషన్ పిఐ క్యూఐ డాట్ మైనస్ ఎల్. పిఐ ప్లేస్లో మనకు పై ఉంది, క్యూఐ డాట్ ప్లస్లో జై డాట్ ఉంది మైనస్ ఎల్, అండ్ పై వచ్చి ఇప్పుడే మనం డిరైవ్ చేసాం. సో ఇక్కడ వచ్చింది కదా లెగ్రాంజియన్ రిలేషన్స్ నుంచి వచ్చింది మా పి ఈజ్ గోస్ టు డో ఎల్ బై డో వి ఆర్ డో ఎల్ బై డో క్యూకే డాట్, అక్కడ నుంచి వస్తుంది మనకు. సో ఐహెచ్ కట్ జై స్టార్. సో ఆ ఐహెచ్ కట్ జై స్టార్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాం. ఎల్ ప్లేస్లో మనం అక్కడ తీసుకున్నాం కదా లెగ్రాంజియన్ డెన్సిటీ, సో ఎల్ ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేసేసాం. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ప్లస్ ఐహెచ్ కట్ జై స్టార్ జై డాట్ ఉంది, ఇక్కడ మైనస్ ఐహెచ్ కట్ జై స్టార్ జై డాట్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకు. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m వచ్చింది. అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫైనలీ ఈ విధంగా వచ్చింది హామిల్టోనియన్ డెన్సిటీ యూజింగ్ ఈక్వేషన్ 7 ఫర్ జై స్టార్, దట్ ఈస్ వి అబ్టైన్. సో జై స్టార్ అంటే అదే ఈ ఈక్వేషనే. సో జై స్టార్ ప్లేస్లో పై బై ఐహెచ్ కట్ పెట్టుకోవాలి, పై బై ఐహెచ్ కట్.
సో ఇక్కడ ఉంది చూడండి జై స్టార్, డైవర్జెన్స్ ఆఫ్ జై స్టార్ అని పై బై ఐ హెచ్ కట్. సో దీని ప్లేస్లో పై బై ఐ హెచ్ కట్ ప్లేస్ చేస్తే పై స్టార్కి జై, సో పై బై ఐ హెచ్ కట్. సో పై అనేది గ్రేడియంట్ లోపల ఉండిపోతుంది, బై ఐ హెచ్ కట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో హెచ్ కట్ క్యాన్సిల్ అయిపోయి ఒక హెచ్ కట్ వస్తుంది, ప్లస్ ఐ మనకు డినామినేటర్లో ఉంది, అది న్యూమరేటర్లో రావాలంటే ఇంటూ ఐ బై ఐ చేసుకోవాలి. ఐ ఇంటూ ఐ ఇస్ నథింగ్ బట్ ఐ స్క్వేర్, -1 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఐ ఈ విధంగా వస్తుంది రీప్లేస్ చేస్తే. అండ్ ఇక్కడ కానీ మనకు సై స్టార్ ఉంది. సో అగైన్ ఇక్కడ కూడా పై బై ఐ హెచ్ కట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా డినామినేటర్లో వస్తుంది మీకు ఐ, ఇంటూ ఐ బై ఐ చేస్తే ఇలా వస్తుంది. సో ద హ్యామిల్టోనియన్ ఈజ్ అబ్టైన్డ్ బై టేకింగ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ హ్యామిల్టోనియన్ డెన్సిటీ. సో ఇది చెప్తూనే ఉన్నాం కదా స్టార్టింగ్ నుంచి. సో హ్యామిల్టోనియన్ డెన్సిటీ అంటే ఏమి, హ్యామిల్టోనియన్ ఫర్ యూనిట్ వాల్యూమ్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి హ్యామిల్టోనియన్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎంటైర్ వాల్యూమ్కి మనం సమ్మేషన్ చేస్తే వచ్చేదే మనకు హ్యామిల్టోనియన్. సో ఆ సమ్మేషన్ బదులు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం, కంటిన్యూస్గా ఉంటుంది, స్మాల్ సెల్స్గా డివైడ్ చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా వచ్చింది. హెచ్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నారు మా వీళ్ళు. సో హెచ్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని ఇలా పెట్టినారు. సో నౌ హెచ్ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బార్ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బార్. సో హెచ్ని మనము కాంప్లెక్స్ కాంజుగేట్ అగైన్ ట్రాన్స్పోజ్ చేస్తే ఈ ఈక్వేషన్ని మళ్ళీ మనకు హెచ్ఏ వస్తుంది, ట్రాన్స్పోజ్ కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే. దస్ హెచ్ ఈస్ హర్మిషియన్. సో ఇది ఇంపార్టెంట్ రూల్ మా హర్మిషియన్కి. హెచ్ కాంప్లెక్స్ ఏదైనా మ్యాట్రిక్స్ యొక్క డాగరు ఈజ్ ఈక్వల్స్ టు ఏఐ, ఆ మ్యాట్రిక్సే వస్తే. సో దట్ ఈస్ నథింగ్ బట్ హర్మిషియన్. ద క్వాంటైజ్డ్ హ్యామిల్టోనియన్ is the operator that represents the total energy of the real scalar field. సో ఇది ఈ హ్యామిల్టోనియన్ మనకి ఏమి ఇస్తుందంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద రియల్ స్కేలార్ ఫీల్డ్ అంటున్నారు, రాటర్ దాన్ ఎనర్జీ ఆపరేటర్ ఫర్ ఏ సింగిల్ పార్టికల్. సో ఇది మనకు ఎంటైర్ ఫీల్డ్కి ఇచ్చేస్తుంది హ్యామిల్టోనియన్, సింగిల్ పార్టికల్కి కాకుండా. ద క్లాసికల్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ఇన్ హ్యామిల్టోనియన్ ఫార్మ్ ఆర్. సో హ్యామిల్టోనియన్ ఫామ్లో మీకు వచ్చి ఉంటుందమ్మా ఇది. సో క్యూ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ముందుగానే డిస్కస్ చేసాం నా, డో హెచ్ బై డో పీ క్యూకే డాట్ డో హెచ్ బై డో పీకే అండ్ పీకే డాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో హెచ్ బై డో క్యూకే. సో ఇది హ్యామిల్టోన్స్ రిలేషన్స్ మనకి. సో ఇక్కడ క్యూకే ప్లేస్లో జై ఉంటుంది, జై డాట్, అండ్ హెచ్ ప్లేస్లో వాల్యూమ్ డెన్సిటీ తీసుకున్నాం, హ్యామిల్టోనియన్ డెన్సిటీ, డో హెచ్ బార్ బై డో పై, ఇది వచ్చి మొమెంటమ్ డెన్సిటీ. సో పీ ప్లేస్లో పై, హెచ్ ప్లేస్లో హెచ్ బార్, హ్యామిల్టోనియన్ ప్లేస్లో హ్యామిల్టోనియన్ డెన్సిటీ. సో ఇక్కడ కూడా పీకే డాట్లో పై డాట్ వచ్చింది, మైనస్ డో హెచ్ బై డో క్యూకే, డో హెచ్ బై డో జై. సో ఈ ఈక్వేషన్స్ క్లాసికల్ మెకానిక్స్లో వచ్చి ఉన్నాయి. సో ఇంకో రిలేషన్స్ ఇచ్చారు చూడండి, డో బార్ హెచ్ బార్ బై డో బార్ జై ఈజ్ ఈక్వల్స్ టు డో హెచ్ బార్ బై డో జై. సో ఇక్కడ ఏమో డాష్ ఉండి ఇక్కడ లేదు మనకు. సో ఇది ఇంకో ఫార్ములామా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది. సో ఇక్కడ డో బార్ అని ఉంది మనకు, డో బార్ హెచ్ బార్ బై డో బార్ జైకి ఫార్ములా డో హెచ్ బార్ బై డో జై. ఇక్కడ ఓన్లీ డో ఉంది మనకు, ఇక్కడ డో బార్ ఉంది. సో మైనస్ సమ్మేషన్ కే ఈక్వల్స్ టు 1 2 3. సో దీంట్లో నుంచి మనము ఈ టర్మ్ తీసేస్తే వచ్చేదే మనకు ఈ టర్మ్, డో బార్ హెచ్ బార్ బై డో బార్ జై. అండ్ ఇది ఇక్కడ కానీ ఇచ్చారు చూడండి. సో డో బార్ హెచ్ బార్ బై డో బార్ పై. సో డో హెచ్ బార్ బై డో పై మైనస్ సమ్మేషన్ కే ఈక్వల్స్ టు 1 2 3 డో ఎక్స్ కే అంటే గ్రేడియంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్, అంటే హెచ్ ఎలా మారుతూ ఉంది, గ్రేడియంట్ ఆఫ్ మొమెంటమ్ డెన్సిటీ. సో డో పై బై డో ఎక్స్కే అంటే ఏమి, గ్రేడియంట్ ఆఫ్ మొమెంటమ్ డెన్సిటీ. సో డిస్టెన్స్ మారే కొద్దీ మొమెంటమ్ డెన్సిటీ ఎలా మారుతూ ఉంది.
సో అది హామిల్టోనియన్ డెన్సిటీ మారితే ఎలా మారుతా ఉంది. సో అది సబ్ట్రాక్ట్ చేసేసాం. సో హెన్స్ ద Hamiltonian equations obtained in this case using equation 9 for Hamiltonian density are. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాస్ అప్లై చేయాలమ్మా. సో జై డాట్ అంటే మనకి ఏమొచ్చింది, డో హెచ్ బార్ బై డో పై. ఆ డో హెచ్ బార్ బై డో పై ఏమొచ్చింది మనకి, ఈ టర్మ్ వచ్చింది. సో ఇప్పుడు మనము జై డాట్ కనుక్కోవాలి. జై డాట్ అంటే ఏమి, ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీకు కాస్త కన్ఫ్యూజనింగ్గా ఉంటుంది చూడండి మా ఇక్కడ. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సో జై డాట్ కనుక్కోవాలి మనం. జై డాట్ ఏమో ఈ ఫామ్ ఉంది, డో బార్ హెచ్ బార్ బై డో బార్ పై ఉంది. సో దీని ప్లేస్లో మనకు ఇది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 90 ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు పై డిఫరెన్షియేషన్ చేయాలి. సో అదే కదా ఇక్కడ ఉండేది, డో హెచ్ బార్ బై డో పై. సో డో హెచ్ బార్ బై డో పై ఇది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు పై మనకు ఏమొస్తుందంటే, సో ఇక్కడ ఐవి జై బై హెచ్ కట్ అది వస్తుంది, మైనస్ ఐవి జై బై హెచ్ కట్. ఇక్కడ పై ఉంది, డో ఎక్స్ బై డో ఎక్స్ 1 కదా. సో ఇవన్నీ కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తే మైనస్ ఐవి జై బై హెచ్ కట్ ఆ టర్మ్ వస్తుంది విత్ రెస్పెక్ట్ టు పై డిఫరెన్షియేషన్ చేస్తే. సో దీన్ని మనము విత్ రెస్పెక్ట్ టు పై డిఫరెన్షియేషన్ చేస్తే 0 వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, 0 వచ్చేస్తుంది ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే. ఎందుకు, పై వేరు, గ్రేడియంట్ ఆఫ్ పై వేరు. పై అంటే మనకు మొమెంటం డెన్సిటీ అంతే. గ్రేడియంట్ ఆఫ్ పై అంటే ఏమి, ఒక డిస్టెన్స్ మారే కొద్దీ, పాయింట్ టు పాయింట్ వెళ్ళే కొద్దీ ఎలా మారుతా ఉంది మొమెంటం డెన్సిటీ, అది కదా. సో డో గ్రేడియంట్ పై బై డో పై 0 వచ్చేస్తుందా మనకు. సో ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడండి మీరు. సో ఇక్కడైతే మనకు పై ఉంది సపరేట్గా. సో ఇక్కడైతే డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది మనకు. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 వచ్చేస్తుంది. సో మనకు ఆ డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ వచ్చింది ఫైనలీ. నెక్స్ట్ ఇది కానీ ఉంది కదా మనకు, మనం కనుక్కోవాల్సింది ఇదే కదా, జై డాట్ కనుక్కోవాలంటే. సో జై డాట్ ఉంది, ఇది చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది చేయాలి, డిఫరెన్షియేషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ ఆఫ్ పై. ఇప్పుడు మనం గ్రేడియంట్ ఆఫ్ పైతో డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడమ్మా, మైనస్ ఐ హెచ్ కట్ గ్రేడియంట్. సో గ్రేడియంట్ ఆఫ్ పైతో డిఫరెన్షియేషన్ చేస్తే ఇప్పుడు గ్రేడియంట్ ఆఫ్ పై అంటే ఫార్ములా ఏమంటే ఇది మా, డో పై బై డో x1 ఐ క్యాప్, డో పై బై డో x2 జే క్యాప్, డో పై బై డో x3 కే క్యాప్. సో XYZ అలాగానే తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, డో బై గ్రేడియంట్ ఆఫ్ పై బై డో పై 0 వచ్చేస్తుంది మనకు. సో మనకు ఇది ఈ ఫామ్లో కదా ఉంటుంది గ్రేడియంట్ ఆఫ్ పై. సో మీరు కనుక డిఫరెన్షియేషన్ చేస్తే గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ ఆఫ్ పై మీకు ఇలా వచ్చేస్తుందమ్మా. సో గ్రేడియంట్ ఆఫ్ పై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ ఆఫ్ పై చేస్తే ఇది 1 వచ్చేస్తుంది, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ ఆఫ్ పై. మళ్ళీ మనకి ఇక్కడ ఏముంది, డో బై డో ఎక్స్కే, ఇక్కడే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఫస్ట్ మనం దాన్ని గ్రేడియంట్ ఆఫ్ పైతో డిఫరెన్షియేషన్ చేసేస్తాం, ఇక్కడ 1 వచ్చేస్తుంది. ప్లస్ ఏమి ఇంక్లూడ్ చేశారు ఇక్కడ, డో బై డో ఎక్స్కే అంటే ఎక్స్ డైరెక్షన్లో, మళ్ళీ డో బై డో ఎక్స్కే వస్తుంది కదా. సో అలా డో బై డో ఎక్స్కే ఐ క్యాప్ ప్లస్ డో బై డో డో x1 ఐ క్యాప్, డో బై డో x2 కే క్యాప్, ఈ విధంగా గ్రేడియంట్ వచ్చేస్తుంది మళ్ళీ మనకు. సో ఇక్కడ గ్రేడియంట్ వచ్చేస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ గ్రేడియంట్ ఆఫ్ పై చేస్తే 1 వచ్చేస్తుంది ఇది చేస్తే. మళ్ళీ ఇది కానీ ఇంక్లూడ్ చేస్తున్నాం, డో బై డో ఎక్స్కే అలా ఐ డైరెక్షన్లో, జే డైరెక్షన్లో, కే డైరెక్షన్లో వస్తుంది మీకు. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో గ్రేడియంట్ వస్తుంది ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ చేస్తే. సో డెల్టా డాట్ డెల్టా డెల్ స్క్వేర్ జై, సో మైనస్ ఐ హెచ్ కట్ 2m డెల్ స్క్వేర్ జై వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ వస్తుందమ్మా.
సో ఈ ప్లస్ మైనస్లో మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, కాస్త చూసుకోండి. సో జై డాట్ అంటే మనకు ఇది వచ్చింది. సో దీనికి ఫార్ములా వచ్చి ఇది. సో ఇది ఎలా కనుక్కున్నాము, దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పై కనుక్కుంటే ఈ టర్మ్ వచ్చింది మనకు. నెక్స్ట్ గ్రేడియంట్తో డిఫరెన్షియేట్ చేస్తే 1 వచ్చేస్తుంది. మళ్ళీ ∂x ఉంది కాబట్టి మళ్ళీ గ్రేడియంట్ ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ గ్రేడియంట్ వస్తుంది. సో డెల్టా డాట్ డెల్టా డెల్ స్క్వేర్ జై ఈ టర్మ్ వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది, దీని డిఫరెన్షియేషన్ మైనస్ దీని డిఫరెన్షియేషన్. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది. సో అక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ రావాలమ్మా. ఇదే విధంగా రావాలి, ఎందుకంటే నెక్స్ట్ కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటాం. సో ఇది ఒకటి చూసుకోండి. సో అదే విధంగా పై డాట్కి కానీ మీరు ఇదే విధంగా చేయాలమ్మా. పై డాట్ అంటే ఏముంది, -∂h/∂ψ ఉంది. సో దానికి ఫార్ములా ఏమి ఇది. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు జై డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది మనకు, మైనస్ ఈ టర్మ్. సో ఆ టర్మ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఆ విధంగా. సో ఇక్కడ మైనస్ని కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చి మైనస్ ఈ టర్మ్ గ్రేడియంట్ ఆఫ్ జైతో డిఫరెన్షియేషన్ చేయాలి, అప్పుడు మీకు ఇక్కడ 1 వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ ∂x/∂xకే ఐ క్యాప్ జే క్యాప్ అలా వస్తాయి. సో దానివల్ల మీకు మళ్ళీ ఇక్కడ గ్రేడియంట్ వస్తుంది. సో డెల్ స్క్వేర్ 5 వచ్చేస్తుంది మీకు అప్పుడు. సో డెల్ స్క్వేర్ 5. సో ఇది కాస్త కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్ మా. సో దాన్ని ఇక్కడ డెల్ వచ్చేస్తుంది, డెల్ స్క్వేర్ వచ్చేస్తుంది, ప్లస్ ఇక్కడ సో మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఫైనలీ మైనస్ అనేది వచ్చేస్తున్నాం మనకి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఈ మైనస్ ప్లస్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఇంకో మైనస్ కానీ ఉంది మనకు. సో ఓవరాల్గా మనకు ప్లస్ మైనసే వస్తుంది ఫైనలీ. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ కానీ ఫ్రంట్లో మైనస్ ఉంది. సో దిస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ టర్మ్కి మళ్ళీ మైనస్ అలాగే వచ్చేస్తుంది. సో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనసే రావాలి మా ఇక్కడైతే. సో ఈక్వేషన్ 13a is same as 6a 13b together with is complex conjugate of 6. సో ఈ 13a ఈక్వేషన్ is same as ఈక్వేషన్ 6. ఈ ఈక్వేషన్, సో ఈ ఈక్వేషన్ని నువ్వు కనుక మాడిఫై చేస్తే, సో ఇంటూ ఐహెచ్ కట్ చేస్తే నీకు ఇది వస్తుందమ్మా, ఈ ఫామ్ వస్తుంది. ఈ ఈక్వేషన్ని మల్టిప్లయింగ్ విత్ ఐహెచ్ కట్ చేస్తే రెండు వైపులా, సో ఈ ఫామ్ అనేది మీకు అలాగే వచ్చేస్తుంది. సో ఐహెచ్ కట్ జై డాట్ స్టార్ కదా ఉండేది, సై డాట్. సో ఐహెచ్ కట్ చేస్తే హెచ్ కట్ క్యాన్సిల్ అయిపోయి ఐ ఇంటూ ఐ ప్లస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఐహెచ్ కట్ చేస్తే మైనస్ హెచ్ కట్ స్క్వేర్ వస్తుంది. సో అదే విధంగా ఇంకోటి ఇచ్చారు చూడండి. సో ఇంకా ఈక్వేషన్ కూడా ఈ విధంగానే వస్తుంది మనకి. Thus, according to classical field theory, the Lagrangian density, the canonical variables and the Hamiltonian derived from its are in complete agreement with original Schrödinger equations. So finally మనము Lagrangian density నుంచి ఏం ప్రూవ్ చేయగలిగినాం, Schrödinger ఈక్వేషన్ని తెప్పించాం ఆ Lagrangian డెన్సిటీని. సో ఈ Lagrangian డెన్సిటీ తీసుకొని సో యూలర్స్ ఈక్వేషన్ యూస్ చేసి మనము స్క్రాండింగర్ ఈక్వేషన్ని క్రియేట్ చేసాం. సో అది మా క్వాంటైజేషన్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాండింగర్ ఈక్వేషన్. సో అంతే మా.